తెలుగుదేశం పార్టీ మహానాడులో నారా లోకేష్ కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణలో కూడా పూర్వ వైభవం సాధిస్తాము అని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆ బాధ్యతను అంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను తీసుకుంటున్నాను అంటూ ప్రకటించారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం మీ కామెంట్ సార్. తప్పేముంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఒక రాజకీయ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పార్టీని పెట్టుకునే అవకాశం ఉంటుంది, డెవలప్ చేసుకోవచ్చు. అలా అంటే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఏర్పాటు కాలేదా? సో ఎలాంటి తప్పు లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినంత మాత్రాన ఆ ప్రాంతీయ పరిధులు దాటిపోకూడదు లేదు. అఫ్కోర్స్ టీడీపీ తమ జాతీయ పార్టీ అని చెప్తారు. ఈవెన్ ప్రాంతీయ పార్టీ అయినా కూడా వేరే రాష్ట్రంలో పోటీ చేయకూడదు. ఇప్పుడు విజయ్ టీవీకి కొత్తగా పెట్టాడు. కేరళలో ఎక్స్పాండ్ అవ్వడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. త్రిశూర్లో ప్రారంభం కూడా అయింది. అందుకే కాంగ్రెస్తో ఇక్కడ తమిళనాడులో పొత్తున్న కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విజయ్ వెళ్ళలే. మీరు గమనించండి. ఎందుకంటే కేరళలో ఎక్స్పాండ్ కావాలని అనుకుంటున్నాడు కనుక. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సెంట్రిక్ పార్టీగా పుట్టి ఢిల్లీలో అధికారం వచ్చాక పంజాబ్కు విస్తరించి పంజాబ్లో అధికారం తెచ్చుకుని గుజరాత్ గోవాలకు పోలేదా? తృణమూల్ కాంగ్రెస్ అస్సాం, తృణమూల్ అంటేనే అది బెంగాలీ పదం. మీకు తమిళ్ అంటేనే టీవీకి అంటేనే తమిళ్ అని ఉంది. ఆడ తమిళ్ అన్న ఐడెంటిటీ ఉన్న పార్టీ కేరళలో వెళ్ళి పోటీ ఎక్స్పాండ్ అన్న ప్రయత్నం చేస్తుంది. బెంగాలీ పేరుతో ఉన్న పార్టీ అస్సాంలోనే కాదు గోవాలో కూడా పార్టీని విస్తరించుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. సో అందువల్ల ఏ పార్టీకైనా మరో రాష్ట్రంలో వెళ్ళే హక్కు ఉంటుంది. అందులో తెలంగాణ తెలుగుదేశానికి చాలా హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ బలమైనటువంటి భూమిక ఉంది, బలమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇలా తెలంగాణలో బీఆర్ఎస్లోను కాంగ్రెస్లోనూ ఉన్న ప్రఖ్యాత నాయకులు మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, మీకు అప్పటి మంత్రులు ఎర్రవల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీకంతా దేవేందర్ గౌడ్, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే కదా. మండా వెంకటేశ్వరరావు, ఇలా మామూలు నాయకులు కారు కదా వీళ్ళంతా. వాళ్ళు ఏ పార్టీలోనే ఉండనియండి, తమ తమ నియోజకవర్గాలను ఒంటి చేతితో గెలవగలిగేటువంటి సామర్థ్యం ఉన్న నాయకులు, మామూలు నాయకులు కాదు వీళ్ళెవరు. అదంతా ఇవాళ వేరే పార్టీలు ఉండొచ్చు. రాష్ట్రంలో తెలంగాణలో టీడీపీ అభిమానులు ఉన్నారు. టీడీపీకి పునాదులు వేళ్ళు కూడా ఉన్నాయి, మొలకెత్తడం లేదంతే. అందువల్ల లోకేష్ దానికి మళ్ళీ పునర్జీవం పోస్తానంటే ఆయనకు హక్కు ఉంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రాజకీయ పరిస్థితులను ఛేదించుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమర్జ్ అవుతుందా అనేది క్వశ్చన్. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న అననుకూలమైన రాజకీయ పరిస్థితులు ఏవి అని మనం విశ్లేషిస్తే, ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకున్న రాజకీయ భూమికి ఏంటి? ఆంధ్ర రాజకీయ నాయకుల పెత్తనం తెలంగాణ పైన ఉంటుంది. మాకు సపరిపాలన కావాలి, స్వరాష్ట్రం కావాలి అని. అభివృద్ధి ఇష్యూ కాదు మీకు. మీరు అభివృద్ధి అంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ నగరం కన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది కదా. అఫ్కోర్స్ వికారాబాద్, ఆదిలాబాద్ మరి ఏమైనా ఉండొచ్చు. అంతే ఆంధ్రలో మీకు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలు, రాయలసీమ జిల్లాలో పూరగలేవా? సో ఆ పావర్టీ, అండర్ డెవలప్మెంటు అనేది ఇష్యూస్ కావు. ఇష్యూ ఏంటి? మీకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న పాలమూరు అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం అయినా పెద్ద తేడా ఏముండదు, మీరు గమనించండి. అందువల్ల మీకు ఇష్యూ డెవలప్మెంట్ కాదు, ఇష్యూ సపరిపాలన, స్వరాష్ట్రమైన భావన. ఎందుకంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ కుదిరినప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు అని అండర్స్టాండింగ్ రాసుకున్నారు పెద్ద మనుషుల ఒప్పందంలో. కానీ అది మొదటి నుంచే ఇంప్లిమెంట్ కాలేదు. నీలం సంజీవరెడ్డి ఈ ఉప ముఖ్యమంత్రి పదం అనేది 6th ఫింగర్ లాంటిది అన్నాడు.
అది ఏనాడు ఇంప్లిమెంట్ కాకపోయడంతో స్టార్ట్ అయిన తెలంగాణలో రాజకీయ చైతన్యం. అంటే 294 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న రాష్ట్రంలో 175 సీమాంధ్ర ప్రాంతం ఉండి 119 తెలంగాణ ప్రాంతం అయితే మేము ఎప్పటికీ తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకుల కిందనే పనిచేయాలి కదా. ఈ సెంటిమెంటే తెలంగాణ ఉద్యమానికి కారణమైంది, రాష్ట్ర విభజనకు కారణమైంది. ఈ సెంటిమెంటే ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద అడ్డంకి. ఎందుకంటే ఆంధ్ర నాయకత్వంలో మేము ఉండమని తెలంగాణ తిరగబడింది. ఇప్పుడు మళ్ళీ మేము టీడీపీ అయినా వైసీపీ అయినా ఈవెన్ జనసేన అయినా ప్రజారాజ్యమైనా ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు తెలంగాణలో? మీకు ప్రజారాజ్యం చిరంజీవి కద్మాలు తక్కుంటారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ కద్మాలు తక్కుంటారా? మీరు ప్రజారాజ్యం పార్టీ వచ్చిన మొదట్లో మీరు గమనించారు, ఒకటే సీట్ వచ్చింది తెలంగాణలో. సామాజిక తెలంగాణ అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి మద్దతు కూడా ఇచ్చారు ఏర్పాటుకు. మీకు ఆ రోజుల్లో ప్రజారాజ్యం తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించలే. ఇక్కడ సామాజిక తెలంగాణ అన్నారు. అయినా కూడా ఎందుకు మరి సీట్లు రాలేదు అంటే దట్ ఈస్ ద జనరల్ సెంటిమెంట్. ఇక్కడే కాదు, మీకు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఆంధ్రలో ఏమన్నా ప్రభావం చూపిందా? ఎవరు పట్టించుకున్నారా? ఎందుకు పట్టించుకోవాలంటే అక్కడ ఉన్న సమస్యది. తెలంగాణ సెంటిమెంట్తో పుట్టిన పార్టీ ఆంధ్రలో యాక్సెప్టబిలిటీ అనేది ఈజీ కాదు. బీహార్లో జార్ఖండ్ విడిపోయాక బీహార్లో బలమైన పార్టీలు ఏవి? ఆర్జేడీ, జేడీయూ. మీరు గమనించండి, 2 పార్టీలు లేవు జార్ఖండ్లో, చాలా వీక్. మెయిన్ పార్టీలు ఎవరా? కాంగ్రెస్, బీజేపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఒకటే ప్రాంతీయ పార్టీ మిగిలింది, ఇంకోటి లేదు. మీరు ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పెద్ద ప్రాంతీయ పార్టీ, అవునా కదా? మరి ఉత్తరాఖండ్లో సమాజ్వాదీ పార్టీ లేదు. మీకు కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అంటే ఎక్కడ మీకు యూపీ, బీహార్ అనుభవం కూడా ఏం చెప్తోంది? ఒక ప్రాంతము విడిపోయాక రాష్ట్రంగా అయినాక, ఎందుకంటే రాష్ట్రం అంటే ఏంటి? మీకు ఒక పొలిటికల్ జాగ్రఫికల్ టెరిటరీ, మిగతా ఏమీ లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవచ్చు, ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంకి వెళ్ళొచ్చు, ఒక రాష్ట్రం వారు ఇంకో రాష్ట్రంలో ఆస్తులు కలిగి ఉండొచ్చు. మన దేశ రాజ్యాంగం ప్రకారం డిఫరెన్స్ ఏంటి? ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. మీకు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలు మాత్రం పోటీ చేయకూడదు. మీకు గుర్తుండే ఉంటుంది, జూపూడి ప్రభాకర్కు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఆయన చేసిన ఒక చిన్న మిస్టేక్, ఆయన ఓటు హక్కును తెలంగాణ నుంచి ఆంధ్రాకు మార్చుకోలేప్పటికైనా కథం. ఆయన పాపం ఎమ్మెల్సీనే కాకుండా పోయాడు కదా టీడీపీలో. అనౌన్స్ అయ్యి క్యాండిడేటు లాస్ట్గా నామినేషన్ వేసిన ముందుకు ఇది గుర్తొచ్చింది జనానికి. అంటే ఏమవుతుంది అంటే మీకు ఒక రాష్ట్రం అనేది సెంటిమెంట్తో ఏర్పడినప్పుడు అది ఒక ప్రధాన అడ్డంకి. అంటే దట్ ఈజ్ జెనెటికల్ ప్రాబ్లం, అంటే జన్యుపరమైన సవాల్. ఇక రెండవది ఏంటి? తెలుగుదేశం పార్టీ వాజ్ ద బిగ్గెస్ట్ టార్గెట్ డ్యూరింగ్ తెలంగాణ మూమెంట్. మీకు అందరికన్నా ముందు తెలుగుదేశం పార్టీ జై తెలంగాణ అన్నది మీకు గుర్తుండే ఉంటుంది. 2009 ఎన్నికలప్పుడే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ఎర్రన్న నాయకత్వంలో కమిటీ వేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము అనుకోవాలి. అప్పటికి ఇంకా కాంగ్రెస్ డిసైడ్ చేసుకోలేదు. అఫ్కోర్స్ బీజేపీ జాతీయ పార్టీ అంతకుముందే డిసైడ్ చేసుకుంది. కాకినాడలోనే 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ నిర్ణయం తీసుకున్నాక 4 ఏళ్లకు నిర్ణయం తీసుకుంది, 4 to 4.5 years తర్వాత. అందరు చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ని శిక్షిస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు రాష్ట్ర విభజనకు ముందు ప్రతిపాదించిన టీడీపీ, కాంగ్రెస్ కాదు. 2009లో లెటర్ ఇచ్చారు మేము తెలంగాణకు అనుకూలమని. అఖిలపక్ష మీటింగ్ రోషయ్య పెడితే మీరు పెడతారా తెలంగాణ తీర్మానాన్ని, మమ్మల్ని పెట్టమంటారా అని అడిగారు చంద్రబాబు నాయుడు. మర్చిపోయామా మనం? కానీ అల్టిమేట్గా రాష్ట్రం వచ్చే సమయంలో నాకు 2 కళ్ళ లాంటివి అని మొదలుపెట్టారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో 2 కళ్ళ సిద్ధాంతం అనేది ఒక పెద్ద ఇష్యూగా ముందుకు వచ్చింది. అందువల్ల తెలంగాణ సెంటిమెంటు అంటేనే చంద్రబాబు వ్యతిరేకం అనే భావన వచ్చింది. అది రైట్ అని అంటలేదు, కానీ భావన వచ్చింది. అందుకే కదా కేసీఆర్, చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకి పెట్టి మహాకూటమిని కాల్చింది. మీరు గుర్తు చేసుకోండి, 2018లో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్న భావనలోకి వచ్చారు. లగడపాటి రాజగోపాల్ అంటే వాళ్ళు సర్వేలు చేసి 64 సీట్లు వస్తాయన్నారు. అంటే అది కరెక్ట్ కాలేదంటే కారణం ఆ వాతావరణం అట్లుండే. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసిందో ఏం జరిగింది చూశాం కదా.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ నాయకులు వెనకాల చంద్రబాబు నాయుడు ముందున్నారో కథం అయిపోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేక ఆ చేతుల కాంగ్రెస్ పార్టీ 2008లో ఓడిపోయింది. అదంతెందుకు మీకు 2014లో బీజేపీకి పొత్తు పెట్టుకొని టీడీపీ 15 సీట్లు తెచ్చుకుంది కదా, బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు ఉండగా టీడీపీతో బీజేపీ పొత్తు తెగదెంపులు చేసుకుంది తెలంగాణలో. ఎందుకు చేసుకుంది? అప్పటికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏలో ఉంది, తర్వాత ఎన్డీఏలో తెలిపేది. ఎన్డీఏలో ఉండగానే తెలంగాణ తెలుగుదేశం తెగదెంపులు చేసుకుంది. ఎందుకు? టీడీపీతో కలిస్తే మాకు నష్టమని. ఇటీవల కూడా చూడండి మీరు, బీజేపీ నాయకులు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు ప్రచారానికి. అది మళ్ళీ పెద్ద వివాదం అయ్యాక అది వద్దన్నారు. కానీ చంద్రబాబు నాయుడు లోకేష్లను ఆహ్వానించలేదు. గమనించండి, లోకేష్ బీహార్ వెళ్ళి ప్రచారం చేశాడు ఎన్డీఏకు, చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్ళి ఎన్డీఏకు ప్రచారం చేశారు. ఎందుకు మన ఎన్డీఏకు ప్రచారం చేయలేదు చంద్రబాబు నాయుడు లోకేష్లో? బీజేపీకి అసలు మద్దతు కూడా ఇచ్చారు అఫీషియల్గా. బీజేపీ జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ టీడీపీ ఒకప్పుడు గెలిచిన సీట్ కదా, టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్యే. టీడీపీ గెలిచిన సీట్లు ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లోకేష్లో ప్రచారం చేసి ఉంటే బీజేపీకి ఓట్లు రావాలి కదా. అడిగిందా బీజేపీ? ఎందుకు అడగలే? వాళ్ళ పార్టీలు ఎన్డీఏలో అడగలే కదా. అందువల్ల ఆ పొలిటికల్ సెంటిమెంటు అడ్డంకి. ఇక న్యూమరికల్గా తీసుకుందాం. 2014లో చారిత్రక విజయం టీడీపీ. అంటే బలమైన తెలంగాణ ఉద్యమగాలులు ఎదుర్కొంటూ కూడా ఒక రకంగా ఎదురుగాలి ఎదురీతలో కూడా టీడీపీ రిమార్కబుల్గా గెలిచింది. 15 సీట్లు గెలిచింది. టీడీపీ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తో సమానం గెలిచింది. పోనీ అది బీజేపీ పుణ్యమాన్ని గెలిచింది అనుకుందామంటే బీజేపీకి 5 సీట్లు వచ్చాయి కదా. బీజేపీ కన్నా 300% ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీ కన్నా. అంత తెచ్చుకున్న పార్టీ ఆఖరికి ఎవరు మిగలే కదా. 2018 వచ్చినప్పుడు కూడా 2 సీట్లు గెలుచుకున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా మిగలలేదు. అందువల్ల ఎలక్టోరల్గా ఇక లాస్ట్కు 2024కి వచ్చే వరకు 23 అసెంబ్లీ ఎన్నికల్లోనే పాల్గొనలే. అసలు ఎన్నికల్లో పాల్గొనలేదు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను 2007లో పోటీ చేశాను, నేను గెలిచాను. సెకండ్ ప్లేస్లో టీడీపీ పిఎల్ శ్రీనివాస్, ఇప్పుడు మంచి మిత్రుడు. సో థర్డ్ ప్లేస్లో బీజేపీ కరుణాకర్, ఫోర్త్ ప్లేస్లో టీఆర్ఎస్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మీకు ఫిఫ్త్ ప్లేస్లో ఏవిఎన్ రెడ్డి, ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా ఆరోజు చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఆయనకున్న కుటుంబ సంబంధాల వల్ల కాంగ్రెస్ కొన్ని చోట్ల సపోర్ట్ చేసింది. సో ఏవిఎన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ శాసన మండలిలో బీజేపీ నాయకుడు, శాసన మండలి సభ్యుడు. సో అందువల్ల వీళ్ళందరూ పోటీ చేస్తే నేను గెలిచాను. నా పైన సెకండ్ ప్లేస్ టీడీపీ. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటింగ్లో నాకు ఆధిక్యత వచ్చింది, కానీ లాస్ట్లో గెలిచాను. మొన్న 2021 ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాయి, గెలిచింది బీఆర్ఎస్. సెకండ్ ప్లేస్లో బీజేపీ రామచంద్రరావు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు, 2009లో నాతో ఓడిపోయారు. థర్డ్ ప్లేస్లో నాగేశ్వర్, ఇండిపెండెంట్, 58 ఓట్లు వచ్చాయి. 58,000 ఎబో, నియర్లీ 59,000 మధ్యలో వచ్చాయి. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ మంత్రి, ఆయనకు 33,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కన్నా దాదాపు డబ్బులు వచ్చాయి. నాకు తెలుసా టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో? ఎల్ రమణ, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, అప్పటి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ మినిస్టర్ ఎల్ రమణకు 5,000 ఓట్లు వచ్చాయి. అంటే మరి ఎక్కడ పోయింది టీడీపీ? ఇవన్నీ 20 ఏళ్ళ పీరియడ్లో, 14 ఇయర్స్ పీరియడ్లో 2007లో నాతో గట్టి పోటీ ఇచ్చి సెకండ్ ప్లేస్. నేను కనుక పోటీ చేసి ఉండకపోతే రాజకీయ పార్టీలో సీట్ టీడీపీకి పోవాల్సిన సీటు నేను గెలిచాను. అలాంటిది 2021కి వచ్చే వరకు ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాగేశ్వర్కి 58,000 ఓట్లు వస్తే టీడీపీకి 5,000 ఓట్లు వచ్చాయి. ఆ 5,000 తెచ్చుకున్న ఎల్లమ్మన కూడా టీడీపీ లేడు, ఇప్పుడు వెళ్ళి బీఆర్ఎస్లో వచ్చారు. ఇక టీడీపీలో హేమాయేమి నాయకులు ఎవరైనా మిగిలేరా? ఎల్ రమణ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు, మండా వెంకటేశ్వరరావు, దేవేంద్ర గౌడ్ ఫ్యామిలీ ఇప్పుడు లేదు, కొడుకు బీజేపీలో ఉన్నాడు. అసలు ఎవరన్నా మిగిలారో మీకు చెప్పండి. ఒక తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళంతా మామూలు లీడర్లు కారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఒంటి చేయి మీద ఎలక్షన్లో గెలవగలిగే వాళ్ళు వీళ్ళు.
అలాంటి వాళ్ళందరూ ఓడిపోయారు కదా. అందరూ పార్టీ ఫిరాయించారు కదా. సారీ, ఎందుకు ఫిరాయించారు? వాళ్ళు తెలుగుదేశం పైన కోపంతో ఫిరాయించలే. ఇప్పటికీ వారు టీడీపీ పట్ల గౌరవం ఉన్నవాళ్ళే, చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఉన్నవాళ్ళే. మీకు కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో సాధ్యం కాదు అనుకున్నారు. అయినా ఈ సవాళ్ళను ఛేదించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తానని లోకేష్ ప్రయత్నిస్తే కాదని నీకు లేదు, నాకు లేదు. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సెంటిమెంట్ను నిరంతరం అటాక్ చేస్తే మాత్రం ఒప్పుకోరు. తెలంగాణ వాద సెంటిమెంట్ గౌరవం ఇస్తూ చేస్తే అప్పుడు జనం యాక్సెప్ట్ చేస్తారు. మీకు మహానాడులో కూడా బతుకమ్మ పండిన ఆట ఆడి ఉంటే టీడీపీ తెలుగు మహిళలు తెలంగాణ సెంటిమెంట్ చాలా ఆనందపడేది కదా. ఆడారో నాకు తెలియదు, మరి మీరు చెప్పాలి. తెలంగాణ సెంటిమెంట్ అన్నిటికీ మించి ఆశ్చర్యం వేస్తే నేనేమో ఇంత స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణలో తెలుగుదేశానికి హక్కు ఉంది, రాజ్యాంగం హక్కు కల్పించింది. ఓన్లీ సవాళ్ళనే వివరించాను, మీకు ఎక్కడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఐ ఎవ్రీ రైట్, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కానీ నన్ను మాత్రం నువ్వు తెలంగాణోడివి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు మాట్లాడతావు అంటే, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటే, మహానాడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే, తెలంగాణలో మేము పెరుగుతాము, మేము మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకుంటాము, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను అడగచ్చా? నేను అడగను, నాకు సంస్కారం ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అంటూ ఉన్నారు నారా లోకేష్. ప్రొఫెసర్ గారు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఇప్పటికీ కూడా అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా కూడా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అపరిష్కృతంగా వివాదాలు ఉన్న పరిస్థితి. సో ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం అంటూ ఉన్నారు. మీరు అన్నట్లు అది ఖచ్చితంగా ఒక పెద్ద సవాల్ అయితే. ఇప్పుడు మీకు బనకచర్ల ప్రాజెక్ట్ ఉంది. రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో టీడీపీకి బాగా గౌరవించే నాయకుడు కదా. సో ఆయనతో రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం శ్రేణులకే చాలా అభిమానం, అందరూ తెలుసు అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఉన్న ఎన్నడూ తాను ఆయన పద్ధతి అది. నేను గతంలో ఆ పార్టీలో ఉన్నాను, నేను విమర్శించాను ఆ పార్టీ, నేను చంద్రబాబు నాయుడు దగ్గర అనేక లెసన్స్ రాజకీయాలు నేర్చుకున్నాను, నాకు ఆయన రాజకీయ అవకాశాలు ఇచ్చాడని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. టీఆర్ఎస్ నుంచి పెద్ద అటాక్ వచ్చినా కూడా ఆయన ఈ స్టూడ్ బై స్టాండ్, ఎక్కడ తొనకలేదు బెనకలేదు. కానీ అలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకించింది కదా. మరి ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం వైఖరి ఏంటి బనకచర్ల ప్రాజెక్ట్ పైన? పోలవరం ముంపు మండలాలని తెలంగాణకి ఇవ్వాలి అని తెలంగాణ డిమాండు. ముంపు మండలం ఇవ్వాలని వ్యతిరేకించింది తెలంగాణ. మీకు 7 మండలాలు. ఇప్పుడు మీకు దానిపైన తెలంగాణ తెలుగుదేశం వైఖరి ఏంటి? అదంటే పోనీ అయిపోయిందిగా, దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు, నిజమే. కానీ భద్రాచలానికి సంబంధించిన 5 ఆంధ్ర గ్రామాలు ఉన్నాయి, మీకు ఏటిపాక, కన్నాయగూడెం, ఇవన్నీ. మరి ఈ ఊర్లను తెలంగాణకి ఇవ్వబడుతోంది. మీకు దానిపైన తెలంగాణ తెలుగుదేశం లోకేష్ వైఖరి ఏంటి అంటే, బనకచర్ల పైన వైఖరి ఏంటి అంటే దీనిపైన అడుగుతారు కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒక 5 గ్రామాలు ఇవ్వచ్చు కదా, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే నష్టమేమీ లేదు కదా. రాములవారి గుడి తెలంగాణలో ఉంది, రాములవారి భూములు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, గుడిని అభివృద్ధి చేయడానికి అడ్డంకిగా ఉంది అది. భద్రాచలానికి కరకట్ట కొంత భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంది, కరకట్ట అభివృద్ధి చేయాలంటే 2 రాష్ట్రాల కోఆర్డినేషన్ ఇబ్బందిగా ఉంటుంది, ఇవ్వచ్చు కదా అంటే ఇస్తున్నారా? మరి తెలంగాణ ప్రజలు అడగరా రేపు వచ్చినప్పుడు? అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. మరి దానిపైన మీరు అభ్యంతరాలు చెప్తే పాలమూరులో రంగారెడ్డిలో ఎట్లా పోయి ప్రచారం చేస్తారు? అయితే తెలంగాణలో ఎలా ప్రచారం చేస్తారు? అభ్యంతరాలు రావా? సో మీకు శ్రీశైలం నీటి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ఆస్తులు పంపలేదు. ఈవెన్ టుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇప్పటికీ దాని పేరు ఏపీఎస్ఎఫ్సిఏ, మరి అది ఇప్పటికీ డివైడ్ కాలే. మీకు తెలంగాణకు ఐఏఎస్ ఆఫీసర్ దాని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటాడు, బోర్డు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఈవెన్ టుడే. ఇలా ఆస్తుల పంపిణీ ఇంకా తేలలే. మీకు ఇవన్నీ కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అని
అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు సహకరిస్తోంది. మీకు ఉదాహరణకు రైల్వే జోన్ అక్కడ ఇచ్చారు, ఇక్కడ కాజీపేట రైల్వే జోన్ అడుగుతున్నారు, ఇవ్వలేదు. మరి ఎన్డీఏలో భాగస్వామి టీడీపీ, మీరు దానికి వాహనాల్లో తీర్మానం ఎందుకు చేయరు? కాజీపేటలో చేశారో నాకు తెలియదు, నేను వెరిఫై చేయలేదు, మీరు ఒకసారి ఆడ చూడండి. కాజీపేట రైల్వే జోన్ మరి విశాఖ రైల్వే జోన్ ఇచ్చినందుకు మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తే కాజీపేట రైల్వే జోన్ ఇవ్వమని అడిగారా? బయ్యారం స్టీల్ ప్లాంట్ కట్టమని అడిగారా మోడీ ప్రభుత్వాన్ని? హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వమని అడిగారా? ఆంధ్రప్రదేశ్కు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్లు ఇక్కడ జాతీయ హోదా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడిగారా? అంటే తెలంగాణ డిమాండ్ల పైన మహానాడులో ఎన్ని తీర్మానాలు చేశారు చెప్పండి. మోడీ ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ ఉన్నాయి కదా, బాకీలు ఇవన్నీ విభజన చట్టంలోనే ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇవ్వరు అని అడగాలి కదా మహానాడులో తీర్మానం చేయకుండా. అంటే మా తెలంగాణ ప్రజల కన్సర్న్స్ పైన మహానాడులో తీర్మానం చేయాలి కదా. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వారు బనకచెర్లను అపోజ్ చేస్తూ తీర్మానం చేశారా, ప్రవేశపెట్టారా? మీకు పోనీ బనకచెర్ల అంటే వివాదం, తెలంగాణ ఏ వివాదం లేదు కదా. తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంటు, కడప పెట్టాలి, ఇది నేను అడుగుతున్నాను. పెట్టకపోతే పెడితే సంతోషం, నేను వెరిఫై చేయలేదు కనుక నేను నాకు పెట్టలేదు అని నేను ఆరోపించడం లేదు, పెట్టారా అని అడుగుతున్నా అంతే. సో మరి ఇవన్నీ కూడా అడగనప్పుడు మరి ఇవన్నీ ఇష్యూస్గా మారుతాయి కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదాల విషయంలో తెలంగాణ అనుకూల వైఖరి మహానాడులో తీసుకున్నారా, ఆంధ్రప్రదేశ్ అనుకూల వైఖరి తీసుకున్నారా? ఈ చర్చ రాజకీయ పార్టీకి రాక తప్పదు కదా. ఇప్పుడు కృష్ణా నదీ జలాల్లో 50% తెలంగాణ సమాజం అడుగుతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అడుగుతున్నాడు, బీఆర్ఎస్ అదే అడుగుతున్నారు. మీకు మహానాడులో తీర్మానం చేయండి, కృష్ణా జలాల్లో 50% తెలంగాణకు ఇచ్చేలా తీర్మానం చేయండి. అప్పుడు తెలంగాణలో పూలదండలే స్వాగతం పలుకుతారు కదా. ఒక్క పని చేసి లోకేష్ వచ్చారు తెలంగాణకు, నేనే వెళ్ళి పూలదండ వేస్తా. ఎందుకంటే చాలా కాలంగా డిమాండ్ ఇది తెలంగాణ నుంచి. ఆంధ్ర నుంచి వ్యతిరేకత సహజం, ఆంధ్ర వ్యతిరేకత తప్పు పట్టలేము. ఎందుకంటే 50% ఇప్పుడు కృష్ణానది జిల్లాలో ఎక్కువ భాగం ఆంధ్ర తీసుకుంటున్నప్పుడు ఇవ్వాలంటే ఎవరికైనా నష్టం కదా. కానీ ఈ వివాదాన్ని పరిష్కరించినందుకు నేను లోకేష్ నేనే పూలదండ వేస్తా. ఆంధ్ర తెలంగాణ మధ్య ఏ వివాదాలు ఉండకూడదని కోరుకుంటా కనుక మరి బెస్ట్ కదా. 50% కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా రావాల్సిందే అని చెప్పి మహానాడులో ఒక తీర్మానం చేసి హైదరాబాద్కి వస్తే మామూలుగా స్వాగతం పలకరు తెలంగాణ వాదులు, అసలు పూలదండలే స్వాగతం పలుకుతారు. ఈ ఒక్క పని చేసి రమ్మనండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా.